హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. శారీకి అందం బ్లౌజే, బ్లౌజ్కి అందం బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుండాలి. అప్పుడే మనం వేసుకున్న బ్లౌజ్కి లుక్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా బ్లౌజ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ క్యాన్వాష్ తీసుకోవాలి. క్యాన్వాష్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతా తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ నెక్ దగ్గర 2.5 ఇంచ్ తీసుకున్నాను. మీ నెక్ సైజుని బట్టి మీరు తీసుకోండి. తర్వాత బ్లౌజ్ లెంత్ 12 ఇంచెస్ తీసుకున్నాను. ఈ డిజైన్కి కంపల్సరీగా కొంచెం పెద్దగా పెట్టాలి. బ్లౌజ్ సైజు షోల్డర్ 5, ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్, చెస్ట్ 9 ఇంచెస్, అలాగే బ్లౌజ్ హైట్ 14 ఇంచెస్ ఉంది. దీన్ని బట్టి నెక్ ఈ విధంగా తీసుకున్నాను. మీ సైజుని బట్టి మీరు తీసుకోండి. బ్లౌజ్ హైట్ డిజైన్ 12 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను. 12 ఇంచెస్ దగ్గర ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. డిజైన్ చాలా బాగుంటుంది. కొంచెం వైడ్గా ఉంటే, మరీ తక్కువ తీసుకుంటే చూడడానికి అంత బాగుండదు. సో ఇక్కడ హైట్ 12 ఇంచెస్ ఉంది కదా, అక్కడ మధ్యలోకి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. పైన స్కేల్ ఇటువైపు పెట్టుకోవాలి, కింది వైపు ఇటువైపు పెట్టుకోవాలి. మధ్యలో లైన్ డ్రా చేసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకోండి. మనకు డిజైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, లోటస్ షేప్ డ్రా చేసుకోండి. ఆర్మ్ రౌండ్ స్కేల్ లేకపోయినా నార్మల్గా చేత్తో అయినా డ్రా చేసుకోవచ్చు. మీకు ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఎలాగో చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పెటల్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్వాష్ని ఇటువైపుగా తిప్పుకొని చూడండి, కనిపిస్తుంది మనకు మార్క్ అయితే, దానిపైనే మార్క్ చేసుకోవాలి. క్యాన్వాష్ 2 ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కదా, క్లోజింగ్ సైడ్ నుంచి ఇలా లోటస్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ దూరంలో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, లోటస్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ పైన ఈ క్యాన్వాష్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత లైనింగ్, క్యాన్వాష్ ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. గుండు పిన్నుల సహాయంతో ఈ విధంగా తీసుకోండి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ముడతలు లేకుండా నీట్గా వచ్చేలాగా అరేంజ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ మన వైపు ఉండాలి. అలాగే లైనింగ్ పైన క్యాన్వాష్ పెట్టుకొని ఈ విధంగా అవుటర్ లేయర్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మార్కింగ్ ఉన్న దానిపైనే స్టిచ్ వేసుకోండి. లోటస్ మొత్తం స్టిచ్ చేయకండి, పైన ఓన్లీ అవుటర్ లేయర్ మాత్రమే స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీ, కష్టం ఏం కాదు. బిగినర్స్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకున్న పక్కన నుంచి కట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ అయితే పెట్టుకోవాలి. స్టిచ్ వేసుకున్నాం కదా, మరి స్టిచ్చింగ్ వైపు కట్ చేయొద్దండి. తర్వాత అక్కడక్కడ కచ్చాలు పెట్టుకోవాలి. చూడండి, మూలలు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ కచ్చాలు పెట్టుకోవాలి. అప్పుడు మనకు షేపు అనేది క్లాత్ తిప్పినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కార్నర్స్ కట్ చేసుకోవాలి. మరి స్టిచ్చింగ్ పైన కట్ చేసుకోవద్దండి, హోల్ పడిపోతుంది. సో చూసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పేసుకోవాలి. లైనింగ్ని నిదానంగా తిప్పేసుకోండి. చూడండి, ఈ డిజైన్ అయితే రాదు. సో మనము కింద నుంచి ఒక పెన్ ఆర్ పెన్సిల్ సహాయం తీసుకొని ఈ విధంగా పైకి క్లాత్ని తీసుకోవాలి. నీట్గా తీసుకున్న తర్వాత పైకి మనకు రాకపోతే ఒక పెన్ సహాయంతో ఇలా లైనింగ్ని పైకి లేపేసేయండి, వచ్చేస్తుంది.
ఇలా కంప్లీట్గా క్లాత్ని తీసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోండి, ఒక లూజ్ కుట్టు వేసుకోండి, సరిపోతుంది. ముడతలు లేకుండా ఇక్కడ నీట్గా వేసుకోండి. కొంచెం లేట్ అయినా కూడా మనం చేసే వర్క్ అయితే నీట్గా ఉండాలి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఏదో హరీబరీగా స్టిచ్ చేస్తున్నామంటే స్టిచ్ చేస్తున్నాం అన్నట్లు ఉండకూడదు. ఎన్ని కుట్టామా అని కాదు, ఎంత నీట్గా వచ్చిందో లేదో మన ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇంట్రెస్ట్ ఉండాలి టైలరింగ్లో. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు, మనకు రానిదంటూ ఏది ఉండదు. సో మనం అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడే మన టాలెంట్ బయటపడుతుంది. ప్లెయిన్ బ్లౌజెసే కాకుండా లైనింగ్ బ్లౌజెస్ ఇలాంటివి కాకుండా ఇలాంటి డిజైన్స్ కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఫినిషింగ్ నీట్గా ఉంటే చాలు. చూడండి పైన ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకోండి, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని. డిజైన్ స్టిచ్ చేసుకున్న తర్వాతనే మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకు క్యాన్వాస్ పైన మార్క్ అయితే ఉంది కదా, అది కనిపిస్తూ ఉంది బయటికి. క్లాత్ పైన మార్క్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదా డైరెక్ట్గా స్టిచ్ చేస్తామంటే చేయండి, బట్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల. ఇటువైపు అలాగే ఇంకోవైపు కూడా ఇదే విధంగా డ్రా చేసుకోండి. సో ఇప్పుడు లోటస్ అయిపోయింది కదా, పైన కూడా రౌండ్గా ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లేస్ తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి లేస్. ఇదైతే వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది లేస్. చూడండి ఫస్ట్ ఫ్రంట్ పెటల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, రౌండ్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎప్పుడైనా లేస్ స్టిచ్ చేసేటప్పుడు లాగి పట్టుకొని స్టిచ్ చేయకూడదు, బిగుసుకున్నట్లు వస్తుంది. సో మనము లేస్ని లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్కి కొంచెం ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది. లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి లేసు, అప్పుడు నీట్గా వస్తుంది. ఈ విధంగా పెటల్స్కి అంతా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇటు సైడు. సో పెటల్స్కి ఇటు సైడ్ కొంచెం కట్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన నెక్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి. మనం పర్ఫెక్ట్గా డ్రాయింగ్ చేసుకుంటే లేస్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనం స్టిచ్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనేది నీడిల్ పైన ఉండాలి. సూది పైన మనం ఉంటే ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత అవుటర్ లేయర్ కూడా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి, బాగుంటుంది. సింగిల్ లేయర్ కాకుండా పైన ఒక అవుటర్ లేయర్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ పెటల్స్ లోపల ఈ విధంగా డ్రా చేసుకోండి. దీన్ని మనం నార్మల్ థ్రెడ్తో స్టిచ్ చేయకూడదు. సో ఏదైనా సిల్క్ థ్రెడ్ ఉంటే షైనింగ్గా బాగుంటుంది. మీరు శారీ మ్యాచింగ్ ఏదైనా ఆపోజిట్ కలర్ ఉంటే తీసుకోండి. ఈ ఆరెంజ్ కలర్ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. సో నేనైతే రెడ్ కలరు
సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్ అయితే చాలా షైనింగ్గా ఉంటుంది. లేదంటే నార్మల్ థ్రెడ్ ఉంటే నార్మల్ థ్రెడ్డే తీసుకోండి. ఆపోజిట్ కలర్ వేస్తే బాగుంటుంది. ఒకవేళ ఆపోజిట్ కలర్ లేకపోయినా గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటే తీసుకోండి, సరిపోతుంది. సో ఇలా థ్రెడ్ని ఎక్కించుకొని సిల్క్ థ్రెడ్ మనము డ్రా చేసుకున్నాం కదా బర్డ్స్ పైన, ఈ విధంగా ఒక 4 టైమ్స్ స్టిచ్ వేసుకోండి, చూడడానికి బాగుంటుంది. ఇలా నిదానంగా మనము డ్రా చేసుకున్న దానిపైనే స్టిచ్ వేసుకోండి. ఇలా కంప్లీట్గా మొత్తం ఫ్లవర్ అంతా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, తర్వాత నెక్స్ట్ పెటల్ వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాం కదా. సో దీనిపైన ఏదైనా బీడ్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఏదైనా షైనింగ్ ఉన్నా లేదంటే గోల్డ్ కలర్ ఉన్న బీడ్స్ అయినా పర్లేదు. సూది దారం తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. చూడండి, స్టిచ్ వేసుకున్నాక ఎలా ఉందో. డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్ అండ్ నీట్గా ఉంది కదా. నచ్చిందో లేదో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.